ఇక్కడ వచ్చిన అందరికీ నా వందనాలు. ప్రధానంగా మాది పాట సంబంధమే గద్దర్తోటి 70 ఏళ్ళ మా ప్రయాణం మొదలైంది. తర్వాత 89లో 8 నెలలు ఆయన అడవిలో తుపాకీ పట్టుకొని తిరిగాడు. దాని తర్వాత 89 ఆయన బయటకు వచ్చిన తర్వాత నన్ను లోపలికి పంపాడు. లోపలికి పోయిన తర్వాత 25 మొన్న జూలై 20 వరకు నేను లోపలనే దండకారణ్యంలో పనిచేశాను. మెయిన్గా మా ఇద్దరికి సంబంధం ఏంటంటే ఆయన ఏ పాట రాసినా కూడా ఫస్ట్ నేను దాన్ని పట్టుకొని ప్రజలకు తీసుకుపోతుంటుంటే, కాబట్టి ఆయన ఆ పాట రాయనికి ఇప్పుడు సూర్యం వేసిన పుస్తకాలన్నీ కూడా ప్రధానంగా ఆయన 87 నుంచి 89 వరకు రాశాడు ఆ పుస్తకాలు. మెజాజ్ ఒక దగ్గర మేము రహస్యంగా ఉన్నాము, ఒక టౌన్లో మేమిద్దరం ఉన్నప్పుడు మాకు పార్టీ కాంటాక్ట్ కట్ అయిపోయింది. ఇద్దరము మాతోటి పద్మ ఉండే విద్య ఏం చేద్దామంటే కదా మనం ఏదో పని చేసుకొని బతకాలే అని గద్దర్ చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఆటో నడిపిస్తాను, నువ్వు సాహిత్యం రాయి, నువ్వు ఎంత రాస్తావు, నువ్వు పాటలు గిటలు మొత్తం రాయి, జన్నాట్య మండలి లిస్ట్ కూడా రాసే, నేను ఆటో నడిపిస్తా అంటే లేలే నేను కూడా పనికి పోతా అని అన్నాడు. నువ్వు పోవద్దే, నువ్వు పోతే చాలా కష్టమవుతుంది అంటే లేలే నువ్వు పోతే నేను కూడా పోతా అన్నాడు. ఒకరోజు ఆయన పోయిండు, ఆయన కూడా నేను ఆటో కోసము తిరగడానికి నేను పోయిన తర్వాత నాకు చెప్పకుంటేనే పనికి పోయిండు. పనికి పోయిన తర్వాత ఏదో కంపెనీలో పనికి పోయిన తర్వాత చేతల్ని పొక్కులైపోయి సాయంత్రం వచ్చిండు. చూపెట్టి తప్పుడు దాకా కూకున్నాడు. అరే ఏమైంది నీకు అంటే పనికి పోయినా అన్నాడు. అరే నువ్వు పోవద్దని చెప్పినాం కదా, ఎందుకు పోయినావు నువ్వు పనికి? పని శ్రమ చేయకపోతే ఎట్లా, పని చెయ్యాలి కదా. అరే నువ్వు ఉండు, నేను చేస్తా కదా, అప్పుడే మంచిగా తింటాం కదా, నేను చేస్తాను, నువ్వు ఉండు అంటే కదా సరే సరే అని మళ్ళా ఆయన ఉన్నాడు. ఇక మేము ఆటో. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయులు అడ్లూరు లక్ష్మణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అడ్లూరు లక్ష్మణ్ గారికి సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి గారు బోకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అన్న కంటిన్యూ. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల సినాన్ కూడా స్వాగతం పలుకుతున్నాం. जोहार प्रजायुद्धराव के कॉमरेड गद्दर अन्न को जोहार, जोहार प्रजायुद्धराव के कॉमरेड गद्दर अन्न को जोहार, जोहार. ఓకే అట్లా గద్దరన్న ఆ పనికి పోవడం జరిగింది. తర్వాత ఆయన ఒక్కొక్క పాటలు రాస్తుంటే చాలా తపన పడేవాళ్ళు. పల్లె పాటలు ఎంత ఆలోచన చేసి రాస్తుండే, చాలా లోతులోకి పోయి రాస్తుండే ఆయన. దాంట్లో భాగంగానే ఎన్ని పాటలు రాసిండంటే చాలా పాటలు రాశాడు సాహిత్యం. పల్లె బతుకులు చూడరమ్మ, పోరు బిడ్డల్ని గంటున్నా మల్లెలోయమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ, పోరు బిడ్డల్ని గంటున్నా మల్లెలోయమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ, తల్లి
కూసిన కోడి కుక్కురన్నది, కాకలేసిన పాప కేకేలేసింది, పాలసే పూలొచ్చి తల్లి లేసింది, పాల పొదుగు పూలాగా తల్లాడిల్లింది. పల్లె చుట్టూ సూర్యుని ప్రదక్షిణ చేసినది, సూర్యుని పల్లెను చూసి పొమ్మంది, పల్లె బతుకులు చూడరమ్మ, పోరు బిడ్డల్ని గంటున్న మల్లెలోయమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ. తర్వాత రైతాంగం కోసం చూస్తే ఇంకా ఎంత లోతుల్లోకి పోయి రాసిందంటే ఆయన సాహిత్యం చాలా సాహిత్యంలో ఒక లెజెండ్ అనుకోవచ్చు మనం. వాకిట్లో సానుపు డల్లు కురిసింది, వాకిట్లో సానుపు డల్లు కురిసింది, ముంగిట్లో ముత్యాల ముగ్గు మలిసింది, సీతాడు గిరికాతో సరసమాడింది, నీళ్ళల్లో బొక్కెన నాట్యమాడింది, నీవు ముందని నేను ముందని వదిన మర్దలు సరసమాడుతూ, నీవు ముందని నేను ముందని వదిన మర్దలు సరసమాడుతూ, పాతాల గంగమ్మను పట్టి పైకి తెచ్చిరంట, పల్లె బతుకులు చూడరమ్మ, ఓరు బిడ్డల్ని గంటున్న మల్లెలోయమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ. అట్లనే రైతు జీవితం తీసుకున్నాడు. తాతగట్టిన పాత ఇల్లన్న రైతన్న నీకు కంచులేని కంచు గిన్నన్న, తాతగట్టిన పాత ఇల్లన్న రైతన్న నీకు అంచులేని కంచు గిన్నన్న, డల్లు మీద డల్లు పడితే ఇల్లు ఉరిసి వాకిలాయే, సాయిబాను దూల మెరిగే దేవునర్రా పర్రెబాసే, వానకాలం పోయేదాకా మనుషులలో మనసు ఉండదు, నిద్రలో నా ఇల్లు కూలితే ఇల్లు నీకే సమాధవుతుంది. ఏమి బతుకులు ఏమి బతుకన్నా, ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. ఆయన నేను తిరుపతి పోయినాం, చాలాసార్లు తిరుపతిలో ప్రోగ్రామ్ ఇచ్చినాం. అరే ఒకసారి చూసి అరే పైకి పోదాం రా బై అన్నాడు, పోదాం నాడు అన్నాం. అంటే కల్లా పైకి పోయినాం తిరుపతి దగ్గరికి, దేవుని మొక్కనికి కాదు. పోయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేసిండు డ్రైవర్ని, రాసుకున్న నోట్స్ రాసుకున్నాడు. కింద మేము తిరుపతిలో ప్రోగ్రామ్ ఇచ్చేడుతుంది. ఆ ప్రోగ్రాం దగ్గరికి రాగానే ఆయన బస్సు చేసేటోడా బస్సులు నడిపేటోడా బతుకులోకి తొంగి చూడరా, దాన్ని బాగు చేసే బాటలెయ్యరా, దాన్ని బాగు చేసే బాటలెయ్యరా. తిరుపతి కొండ కాడ తమ్ముడ, కొండ ఎక్కంగా చూడాలి బండిరా, బండి నడపంగా చూడాలి గుండెరా, తాడు మీద పరుగోలే ఉంటది, కొండకు ఏలాడేసినట్టు ఉంటది, సావు ఎంటబడుతున్నట్టు ఉంటది, సావుతో సవాలు చేసి సాగిపోతనుంటావు, బస్సు చేసే తోడా బస్సు నడిపే తోడా బతుకులోకి తొంగి చూడరా, దాన్ని బాగు చేసే బాటలెయ్యరా. కొండ దిగుతుంటే చూడాలి బండిరా, పాము మెలకాలేసినట్టురా, బండిని పల్టీలు కొట్టిస్తుంటావురా, గర్గర్ గేరులు మార్చుతుంటావురా, గిరగిర స్టేరింగ్ తిప్పుతుంటావురా, ఓర సూపేసి సైడ్ అద్దం చూస్తావు, ఏరు మార్చేసి బండి స్పీడు చేస్తావు, బ్రేక్ ఫెయిల్ అయితే నీ గుండె ఫెయిల్రా, అప్పుడు ఏ దేవుడు నిన్నాదుకోడురా, సావుతో సవాలు చేసి సాగిపోతనుంటావు, బస్సు చేసే తోడా బస్సు నడిపే తోడా బతుకులోకి తొంగి చూడరా, దాన్ని బాగు చేసే బాటలెయ్యరా. మాకు చర్చ వచ్చినప్పుడు అరే నువ్వు బలి రాసినవయ్యి మన అది యాంగోల్లో పాటు ఎట్లా రాసినావంటే కల ఆయన ఏం చెప్పిండంటే కల ఆవాజు తీసుకున్నా నేను అన్నాడు. ఏం ఆవాజు? చిక్కు 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 పోతుంది బండి. ఆ ఆవాజు తీసుకొని నేను పాట రాసిన. గ్యాంగొల్లమండి మేం బాబు, గరిబొల్లమండి మేం బాబు, ఆ రక్తమంతా దారపోసి రైలు పట్టలేస్తాం. గ్యాంగొల్లమండి మేం బాబు, మేం గరిబొల్లమండి మేం బాబు, ఆ రక్తమంతా దారపోసి రైలు పట్టలేస్తాం.
చుక్కుమాని లోకలెనక లోకలొచ్చే దిక్కుమాలి లోకలెనక లోకలొచ్చే గుప్పు 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 మాని గూడ్స్ వెనక గూడ్స్ వచ్చే గుప్పు గుప్పు గుప్పుమాని గూడ్సెనక గూడ్సు వచ్చే ఏనుగు మూత పెట్టుకుంటూ ఎక్స్ప్రెస్ బండి వచ్చే ఏనుగు మూత పెట్టుకుంటూ ఎక్స్ప్రెస్ బస్సు వచ్చే బండి శీల ఊడిపోయి బాలన్న తల బలిగే మంచినీళ్ళ ఊడిపోయి బాలన్న తారబరిగే బాలన్న తల బలిగి బతుకు సాలిచ్చిన త్యాగోళ్ళమండి మేం బాబో గరీబోళ్ళమండి మేం త్యాగోళ్ళం బాబో గరీబోళ్ళమండి మేం బాబో అట్లయింది. పోలీసు వాళ్ళు సమ్మె చేసిండ్రు. సమ్మె చేసే వరకు ఆయన పోలీసు వాళ్ళ మీద పాట రాసిండు. ఆ పాట ఎట్లుందంటే ఒక జానపద గీతం తీసుకుండు ఆయన. ఆ జానపద గీతం తీసుకొని పాట రాసిండు. నల్లా చెరుకు నల్లా చెరుకు నల్లా నర్సయ్యో ఓ నర్సయ్య నల్లా చెరుకు తీపిగుంటదో ఓ నర్సయ్య నల్లా చెరుకు తీపి నర్సయ్యో ఓ నర్సయ్య నల్లా చెరుకు తీపిగుంటదో ఓ నరసయ్య. ఆ పాది తీసుకున్నాడు ఆయన. తీసుకొని అది మన పోలీసు వాళ్ళ మీద నా సాకింద మీ సాకింద నిన్ను జైల్లో పెట్టినారు సాకింద నిన్ను జైల్లో పెట్టినారు. నీకు నాకు తేడా లేదయ్యో ఓ పోలీసు ఓరు తప్ప దారి లేదయ్యో నీకు నాకు తేడా లేదయ్యో ఓరు తప్ప దారి లేదయ్యో. అంతేకాదు ఆయన ఏదైనా కవిత్వం చూడండి మీరు మీ అందరికి పరిచయం ఇక్కడ. ఆయన ఎట్లా రాసిండంటే సినిమాకు రాసినా కూడా ఎంత బాగా రాసిండంటే చాలా బాగా రాసిండు. నీ పాదం మీద పుట్టుమచ్చనే సెల్లమ్మ తోడ పుట్టిన రుణం తీర్చుకుంటనే సెల్లమ్మ నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మ. చూసేద్దాన్ని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు చూసేదానిని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు. అటువంటి నేనన్నను కాదు సెల్లమ్మ నీ చిన్ననాటి స్నేహితునమ్మ చెల్లమ్మ అటువంటి నేనన్నను కాదు చెల్లమ్మ నీ చిన్ననాటి స్నేహితునమ్మ. అంటే ఒక్క సాహిత్యం ఒక్క దానికి ఇడిచిపెట్టలే ఆయన. ప్రతి దాంట్లో అక్కడ ఆదివాసుల వరకు పోయే వరకు రేలారే జుంబగు 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 బాలా జుంబగు జుంబగు జుం జుంబగు 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 బాల జుంబగు జుంబగు జుం జుంబగు 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 బాల జుంబగు జుంబగు జుం. అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో అడవి తల్లికి దండాలో తల్లి అడవికి దండాలో. అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు. పంట
చూడు కట్టం కట్ల చూడు నాకు పంపడిగే చూడు కట్లు చూడు అందరికి ఎండగా నిలిచే అడవి తల్లి అందం చూడు రేలా రేలా భీమదేవరా చాలిదేవరా శంగుమయమ్మ తల్లిమయమ్మ చెంగుమయమ్మ తల్లి మాయమ్మ చెంగుమయమ్మ తల్లి మాయమ్మ పిల్ల జల్ల సల్లగా చూడు తల్లిమయమ్మ శంగుమయమ్మ తల్లి మాయమ్మ చెంగుమయమ్మ తల్లి మాయమ్మ చెంగుమయమ్మ ఇప్పపుల సార తెచ్చి తాత పెడతావే తల్లి ఇప్పపుల సారథి తాత పెడతావే తల్లి కొరుకున్న కోడి పుంజును తెచ్చి కోసి అరమిస్తావే తల్లి రేలా రేలా ఎవడికి తల వంచం ఎవడికి తలవంతం దేనికి భయపడం దేనికి భయపడము కొమ్రం భీమం తమ్ములము వీరులకు వీరులము రేలా 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 అట్లా ఆయన సాహిత్యంలో వచ్చే వరకు అంటే ఎంత ఆయన నిండుకపోయి ఆయన గుండెల నుంచి తీసుకొచ్చి ఆ సాహిత్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చిండు కాబట్టి ఆయన ఒక లెజెండ్ అయింది సాహిత్యంలో. కాబట్టి ఆ ఇద్దరం ఉన్నప్పుడు చిన్న 2 ఘటనలు చెప్పి నేను ముగిస్తాను. ఇట్లనే ఆయన రోడ్డు మీద పోతున్నాడు. మన విమలక్కకు తెలుసో మరి సూర్యమ్మకు తెలుసో తెలియదు నాకు, కానీ మేము అండరంగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఆయన రోడ్డు మీదకి పోతున్నాడు. రోడ్డు మీద పోయేటప్పుడు జాగ్రత్తగా పోవాలని చెప్పినింటిమి. ఆయన పోతూ పోతూ ఒక దుకాణంలో ఒక కూలతన్ని ఒక సేటు కొడుతుంటే ఈయన అడ్డం పోయిండు. అడ్డం పోతే వాడు ఏం చేసిండంటే ఈయన కూడా కొట్టేసిండు గద్దరన్నను. కొట్టేసే వరకు ఇక ఆయన బాధపడి వచ్చిండు. 2 రోజుల నుంచి మాట్లాడలేదు. మాట్లాడిపోయే వరకు ఎందుకు మాట్లాడతలేడు అని విద్య నేను దగ్గరికి పోయి కూర్చొని ఏంటిది ఏం జరిగింది చెప్పు, ఆరోగ్యం బాగలేదా, ఫ్యామిలీ ఏమైనా గుర్తొస్తుందా చెప్పన్నా, ఏంటిది అంటే కల 2 రోజులు చెప్పాలి. ఎందుకంటే కల నేను ఆట నడిపిస్తాను, మళ్ళీ ఈయన పోయి అక్కడ ఏమైనా కొట్లాడితే మేము అంత బయటపడతాం కదా, మళ్ళీ రహస్యంగా ఉన్నాం. కాబట్టి ఏం చేసి చెప్పలే 2 రోజుల వరకు. 2 రోజుల తర్వాత ఆయన చెప్పిండు, అరే మరి నువ్వు రోడ్డు మీద పోయేటప్పుడు రెండు ఘటనలు జరిగినాయి. ఒకటేమో ఈయనను కొట్టిండ్రు, ఒకసారి ఒక చెంపదెబ్బ కొట్టిండ్రు. తర్వాత ఇంకో దగ్గరికి ఒక రోడ్డు మీద పోతున్నప్పుడు ఒక భార్యను భర్త కొడుతున్నాడు తాగేసి. ఈయన పోయి పట్టుకున్నాడు, గద్దరన్న పోయి పట్టుకుంటే ఈయనను కూడా తుమ్ముకోనే ఐసా కర్నే వాలే అని అన్న వరకు మిగతా వాళ్ళందరూ వచ్చేసి, అరే సార్ ఇంగ్లీష్లో మాట్లాడే వరకు, అరే సార్ ఆయన భార్య ఆయన కొట్టుకుంటాడు కదా నువ్వెందుకు పోతున్నావు అని వేరే వాళ్ళు అంటే, అరే ఆయన భార్య అయితే ఆ మహిళను ఎందుకు కొడతాడు. అట్లా ఈ సాహిత్యం అంతా ఆయన ఒక ఘటనలు తీసుకొని పాటలోకి తీసుకొచ్చాడు ఆయన. जब तू लड़की बनकर आई नाराज पीता माँ कोई सबको चाहिए लड़के पर लड़का तेरे कारण दिल पीता का तड़का तूने भेजी पैसा चाहिए दहेज मांगा कहाँ से आई इसी कारण तू बनी फसाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना तेरी किसी से हो गई शादी पति के घर में बन गए कैदी सास ससुर की ताने सुनकर देवर ननद की बनी तू नौकर शोहर ने जब भी देखा या हंसकर कैदी किया तुझे माँ बनाकर तू बनी बच्चों का कारखाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना अरे क्यों है ऐसा समझ लेना मेरी बहना मेरी बहना आयना ऊर मनदिरा ई वाड़ मनदिरा
प्यारी ये हस्ती हमसे है हर काम हम कहे हर हल अपना हत्या अपना ये हस्ती हमसे है हर काम हम कहे हर हल अपना हत्या अपना तोड़ अपना पुलाड़ अपना और बैल अपने रे बैल ताड़ी अपने बैल अपने रे बैल ताड़ी अपने ओ जालिम कौन रे उसको जुल्म क्या रे हर అలా చాలా సాహిత్యంలో ఆయన ఎంత లెజెండ్ అయిందంటే సాహిత్యంలో. అందుకే మేము కలిసి సినిమాలు కూడా పాడినింటి. మన నర్సింగ్ అన్న ఇప్పటిదాకా మాట్లాడిన జన్నాటి మండలి అందులో సినిమాలు కూడా మేము భద్రం కొడుకు నా కొడుకు కొమ్రన్న జర పైలం కొడుకు నా కొడుకు కొమ్రన్న జర భద్రం కొడుకు నా కొడుకు కొమ్రన్న జర పైలం కొడుకు నా కొడుకు నా కొడుకు శిక్ష ఎక్కే కాడ దిగే కాడ తప్పుడు కాడ మత్తు కాడ పైలం కొడుకు కొడుకు కొమ్రన్న జర పైలం కొడుకు నా కొడుకు కొమ్రన్న జర పైలం కొడుకు. చాలా ఉన్నాయి. ఆయన కోసం చెప్పాలంటే నా దగ్గర ఒక సముద్రం ఉన్నది, కానీ ఇక్కడ